హరి ఓం. ఈరోజు కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒక రెండు మంచి మాటలు అనుకుందాము. ఈరోజు కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి దినం. కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటివి గోవులు. ఆ గోమాత మనం దర్శనం చేసినా, దాన్ని పూజించిన దానికి ఏమాత్రం ఒక కణాన్ని మనం భక్తితో దానికి ఆహారంగా సమర్పించినా కూడా చాలా గొప్ప ఫలితం ఉంటుంది అని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. గోవు ధర్మానికి ప్రతీక అన్నమాట. చనిపోయిన జీవుడు గోవు తోక పట్టుకుని వైతరణి నదిని దాటి ఇంకొక లోకానికి వెళ్ళగలుగుతాడు. అలాగే బతికున్న జీవుడు ఈ గోవు తోక పట్టుకుని ఈ ప్రపంచంలో ఆవరించి ఉన్నటువంటి మాయని దాటగలుగుతాడు. గోవు అంటే ధర్మం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ధర్మాన్ని అనుసరించి ధర్మాన్ని పట్టుకుని ఈ ప్రపంచంలో ఉండేటువంటి మాయని, ఈ ప్రపంచంలో ఆవరించి ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాల్ని తెలుసుకుని జ్ఞానం ద్వారా, ఈ జ్ఞానానికి అడ్డుపడేటువంటిదే మాయ. ఆ మాయని తొలగించుకొని జ్ఞానాన్ని పొంది భగవంతుడి యొక్క సన్నిధిని, మోక్షాన్ని పొందగలుగుతాము. అయితే ఈ రోజున మనం ఈ వేదాంత శ్రవణంలో గొప్పవైన విషయాలన్నీ చెప్పుకోలేకపోయినా ఒక విశిష్టమైనటువంటి విషయాన్ని చెప్పుకుందాం. అదేమిటంటే, మనం పుణ్యకర్మలు ఆచరించలేకపోయినా కూడా పెద్దగా ఎటువంటి నష్టం లేదుట, కానీ పాపకర్మలు చేయకూడదు. పాపకర్మల్ని ఆచరించినట్లయితే, నిషిద్ధ కర్మల్ని, పాపకర్మల్ని ఆచరించిన వాడు త్వరగా మోక్షానికి దూరం అయిపోతూ ఉంటాడు. ఎవడైతే సుకృతం చేయకపోయినా, పుణ్యములు అవి ఎక్కువ చేసినా చేయలేకపోయినా కూడా పాపకర్మలు, నిషిద్ధ కర్మలు చేయకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాడో అటువంటి వాడు త్వరగా ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి దగ్గరవుతాడు, అర్హుడవుతూ ఉంటాడు. మనం సంపాదించిన పుణ్యాన్ని కూడా అనుభవించడానికి కొంతకాలం ఉత్తమ లోకముల్లో ఉండవలసి వస్తుంది. కాబట్టి పుణ్యము కూడా బంగారు సంకెళ్ళు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అందువల్ల మనం సత్కర్మ ఆచరణ చేస్తూ దాన్ని ఏ కోరిక లేకుండా భగవత్ ప్రీతితో, భగవద్ అర్పణ బుద్ధితో సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నట్లయితే మనం గొప్ప గొప్ప పుణ్యములు, గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు, దేవతా ప్రతిష్టలు, దేవాలయ నిర్మాణములు ఇవన్నీ చేయలేకపోయినా కూడా, భగవత్ స్మరణ చేస్తూ ఉన్నా కూడా మనం ఆ సన్మార్గంలో త్వరితంగా భగవంతుడిని చేరుకోగలుగుతాం. హరి ఓం. స్వస్తి.